ఒంగోలు అన్నవరపాడు శ్రీ సూర్య విద్యానికేతన్ ఫేర్వెల్ ఫంక్షన్ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య విద్యానికేతన్ చైర్మన్ కరస్పాండెంట్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ శ్రీ సూర్య విద్యానికేతన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, ఈ 25 సంవత్సరాలు ఆదరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యా వ్యవస్థలో నాకు 4 దశాబ్దాలుగా అనుభవం ఉందని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని, మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కరస్పాండెంట్ వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాస్త్రి, మాధవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Of you, can you silence them? DJ Srinu. Now I would like to invite Ashraf and group to perform a dance for Spicy Treat Dum Masala song. Tandane tane nane tani nani nane. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can. Hello madam. Warne machina magandula unne maatala yavramma nuvu. Hello madam, nenu Kotak Mahindra nunchi maatladutunnanu. Mahindra gani kottara deni kottindru ome venkatramma Mahindra gani kottaranడి మే ఎంత పొగరనే నీకు. అయ్యో మేడం, మహీంద్ర ఎవరు కొట్టలేదు మేడం, నేను కోటక్ మహీంద్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ బ్యాంకా? బ్యాంక్ మేడం, మీకు లోన్ మంజూరు అయ్యింది. మంజులకు లోన్ వచ్చిందా? మంజులో లోన్ వచ్చిందంట నీకు? అయ్యో మేడం, మంజులకు కాదు మేడం, మీకు లోన్ శాంక్షన్ అయ్యింది. మరి మంజుల కన్నావే? మీకు లక్కీ డిప్లో మీ నెంబర్ తగిలింది మేడం. లక్కీ కార్డ్ ఇచ్చిందా నా నంబరు? అయ్యో మేడం, మీకు లోన్ 10 లక్షలు వచ్చినాయి మేడం. 10 లక్షలా? ఏంది కమర్షియల్ పడుతున్నావా ఏంది? మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మీకు 10 లక్షలు పడతాయి మేడం. ఏం చేయాలా? ఆధార్ కార్డు ఉందా మేడం? ఉండా. రేషన్ కార్డు? రేషన్ కార్డు అంటే గుర్తొచ్చింది కానీ మొన్న మా చిన్న కూతురులా మెచ్చూర్ అయితే మెచ్చూర్ ఫంక్షన్ పోయినానా, ఎర్రగుడ్డ, ఖర్జూరం, కొబ్బరి. అయ్యో మేడం, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఇప్పుడు నువ్వు చెప్పేయండి, నేనేంటల్లా. సరే చెప్పండి మేడం. కొబ్బరి, ఖర్జూరం, కొబ్బరి ఇవన్నీ తీసుకుపోతాయి. మా చిన్న కూతురే కదా అని ఒక చీర కూడా పెట్టలేదుగా. అయ్యో మేడం, మీరేం దిగులు పడకండి మేడం, ఇప్పుడు ఇచ్చే లోన్ అన్ని కొనుక్కోవచ్చు.
అదే ఏం కావాలా? ఇప్పుడు మీకు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నాకేడ ఎందుకుంటుంది? పవన్ కార్డే ఉంటది. వాడు అసలు మరిదే, వాడు కోపిస్తే ఏంటే? అయ్యో మేడం, అది పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు అంటారు వాటిని. అదే అంటే ఏంది? అదే మేడం, 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడయ్యా. 100కే కూరగాయలు తెస్తాను, 100కే బియ్యం తెస్తాను. ఇంకేం నుంచి కావాలా నీకు నాకు దాచుకోవడానికి? నేను దాచుకునే డబ్బులు స్టీల్ డబ్బాలో ఉంటాయి. నేనేమో ఈ మధ్య 3 ఏళ్ళకి పాచుకొని పోతున్నానా. ఒక ఇంటికేమో మొన్న నా బాగాలేదని రావద్దన్నారు వాళ్ళు. ఏం కావాలా నీకు నాకు ఇంకా డబ్బులు? అయ్యో మేడం, ఇప్పుడు ఇచ్చే లోన్తో మీరు అన్ని సమకూర్చుకోవచ్చులేండి మేడం. సర్లే కానీ మా పక్కన శ్రీ సూర్య కాలేజీ పిల్లకాయలు ఉన్నారు కానీ అడిగి చదువుతాను ఏంటో సంగతి. ఏం కావాలి ఇంకా? సరే మేడం, మీకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందా మేడం? బ్యాంక్ అకౌంట్ దేనికదే? అదే మేడం, బ్యాంకులో అకౌంట్ ఉందా డబ్బులు దాచుకోవడానికి? లేదుగా. పర్లేదులేండి మేడం, ఈ 10 లక్షలతో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. 10 లక్షలా? 10 లక్షలు ఏడా? 10 లక్షలు ఇస్తే కదా? వస్తాయి మేడం, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా డబ్బులు వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? డబ్బులు వస్తే ఏం చేస్తాము? అంగిడి ఏమైనా పెట్టుకుంటాము, లేదంటే వ్యాపారం ఏమైనా చేస్తాము. ఏం చేస్తా బాగుంటది? సరేలేండి మేడం, ఇప్పుడు మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు అయ్యేమి లేవా? సరే మేడం, 10 లక్షలు వస్తాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏంది ఫీల్ అయ్యేది? 10 లక్షలు వచ్చాక నా ఎదురుంటి చూద్దాం, నా ఫీలింగ్ ఏందో కానీ ఇప్పుడు చెప్పు ఏంది సంగతి? అయ్యో మేడం, 10 లక్షలు వస్తాయి. మీరు నెంబర్ మీ పక్కన ఉన్నారు మేడం. ఎవరు? అదే మేడం, మీ ఇంటి ఆయన, మీ ఆయన. మా ఇంటి ఆయన ఈడెందుకుంటాడు? పెంచినమ్మ కాడికి వెళ్ళి పెత్తనాలు చేస్తా ఉంటాడు. పిచ్చమ్మ ఎవరు మేడం? పెంచినమ్మ టీ అంగడి వల్ల ఆమె దగ్గర పోయి బాస క్లాస్ తో కూర్చుంటారు. బీడీలు సిగరెట్లు తాగుతా ఈయన సుట్ట అవుతూ ఉంటాడు 24 గంటలు. 10 లక్షలు వస్తాయి మేడం, మీరు ఇప్పుడు మాకు ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, దానికి 50,000 పంపించండి. ఏదే మా డబ్బులా? అవును మేడం, మీరు ఫస్ట్ ఒక 50,000 పంపిస్తే మేము ఒక గంట ఆగి ఒక 100 రూపాయలు పంపిస్తాము. అయ్యో ఇది బాగుందే. మళ్ళీ 100 వచ్చినాయి అంటే మళ్ళీ 50,000 పంపించండి, మళ్ళీ 100 వేస్తాం మీకు. ఇంకా అదే మేడం, మీరు మాకు 1,00,000 రూపాయలు ఇస్తే మేము మీకు 10 లక్షలు ఇస్తాము. 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇస్తానంటావు అంతే కదా? అవును మేడం. అయితే ఆడే ఉండలే కానీ ఏంది నాటకాలు పడుతున్నావు? మేము ఇస్తే నువ్వు ఇచ్చేది మళ్ళీ మాకు? అయ్యో మేడం, ఏం మేడం? ఆగులే కానీ మా పక్కన శ్రీ సూర్య కాలేజీ కుర్రాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళు కాదు, మా ఊళ్ళు. వాళ్ళని అడిగి చదువుతాం. మొన్న మా ఊళ్ళు చెప్పారుగా ఇట్లా లాటరీ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారని. వాడే ఉండి వస్తున్నాను నేను. అయ్యో మేడం, మేము అలాంటాను కాదు మేడం. ఇదిగో ఇప్పుడే మా ఇంటి ఆయన కూడా వచ్చాడు కానీ పోలీసు వాళ్ళని తోడుకొని వస్తాను. వాడే ఉండి చదువుతున్నా. అయ్యో మేడం, ఇంత చిన్నదానికి అంత దూరం ఎందుకు లేండి మేడం, ఈ నెంబర్ నుండి మీకు ఫోన్ కాల్ రావు. సారీ మేడం. అది అట్టుండదు. సరే అదే అట్టుండాలి, అమ్మంతో తగ్గేది లేదు. థ్యాంక్ యూ. ఆల్రెడీ తీసాడు.
నా పేరు ఏకాంతిక సిరి. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నేనేం చేయగలను అని తెలుసుకున్నాను. ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నేను ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఇంత బాగా డ్యాన్స్ వేయగలనా, ఇంత బాగా మాట్లాడగలనా అని ఈ స్కూల్కి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇంకా మేము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్లో కూడా 590+ మార్క్స్ వస్తాయని మాకెంతో కాన్ఫిడెన్స్గా ఉంది. సో మేము ఎలాగైనా 590 మార్క్స్కి కన్నా ఎక్కువ సంపాదించి స్కూల్ పేరుని నిలబెడతామని అనుకుంటున్నాము. వీటన్నిటికీ సహకరిస్తున్న మా ఉపాధ్యాయులకు, మా కరెస్పాండెంట్ సార్ రామాల వెంకట రామిరెడ్డి గారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ బిఎస్ఆర్ శాస్త్రి గారికి మేమెంతో రుణపడి ఉంటాము. మా కోసం వాళ్ళు చేసిన శ్రమ ఎప్పుడు మేము మర్చిపోము. అందరికీ నమస్కారం. నా పేరు సామంతుల దీక్షిత. నేను ఈ శ్రీ సూర్య స్కూల్లో చదవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అనుభవాలను నేను తెచ్చుకున్నాను. ఈ ఇయర్ ప్రత్యేకంగా నేను రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి తెచ్చుకున్నాను. ఎస్ఏ రైటింగ్ కన్స్యూమర్ అవేర్నెస్లో నాకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి వచ్చింది. దీనికి సహకరించిన నా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. సాధించాలని మా టీచర్స్ చేసే కష్టం నేను వృధాపరచనని నేను బాగా చదువుతాను. ఈ స్కూల్లో బాగా నేర్చుకున్నాను. అందరికీ నమస్కారం అండి. శ్రీ సూర్య విద్యానికేతను స్థాపించి ఈ సంవత్సరంతో, ఈ విద్యా సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 25 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థని ఆదరించినటువంటి ప్రతి ఒక్క పేరెంటు, ప్రధానంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేను ఈ విద్యా వ్యవస్థలో గత 4 దశాబ్దాలుగా విద్యను బోధిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో అనేక విషయాలు నా దృష్టిలో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా విద్యా సంస్థని తగిన విధంగా, అంటే మార్పును మనం అంగీకరిస్తూ ముందుకు వెళ్తూ విద్యార్థులకు తగిన విధంగా మేము బోధన చేయగలుగుతున్నాం. ఈ క్రమంలో నాకు తోడ్పాటు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ శాస్త్రి గారికి, అలాగే మాధవి గారికి, వీళ్ళందరికీ మరియు మరీ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే స్ఫూర్తితోటి 10 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థను ప్రోత్సహించారో మాకు బాధ్యత పెరిగింది. ఆ క్రమంలోనే మేము క్రితం సంవత్సరం మేము జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8 ఎకరాల ప్రాంగణంలో మద్రాలపాడులో ఉన్నటువంటి క్యాంపస్ని మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే నిబద్ధతతోటి, ఇదే పట్టుదలతోటి ఇప్పటిదాకా మాకు ఏదైతే సహాయం అందించారో అదే రకమైనటువంటి సహాయాన్ని అందిస్తారని చెప్పి మీ యొక్క నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో శ్రీ సూర్య విద్యానికేతను మరువదని, అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు పోతామని. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు పూర్తి అవగాహనతోటి ఈ విద్యా సంస్థ పైన నేను నడుపుతున్నాను. కాబట్టి ఎప్పటిలాగానే మీ అందరి ప్రోత్సాహం మాకు అందించాలని చెప్పి దానికి తగిన విధంగా మేము కూడా ఎప్పుడు మీ పిల్లలు, మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.